బెంగళూరులో ఉన్న ఒక కాల్ సెంటర్లో నెలకి కేవలం 8,000 జీతానికి పనిచేసిన నితిన్ కామత్ ఈ రోజు 20,000 కోట్లకి పైగా వాల్యుయేషన్ ఉన్న ఇండియాలోనే అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన జిరోదాని ఎలా నిర్మించారు? మనలో చాలా మంది బిజినెస్ చేయాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలనుకుంటారు. కానీ మన దగ్గర సరైన ఐడియా ఉంటే మీ చేతిలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకపోయినా వేల కోట్ల బిజినెస్ క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి నితిన్ కామత్. అయితే ఇదంతా ఆయనకి ఎలా సాధ్యపడింది? పబ్లిసిటీ కోసం కానీ యాడ్స్ కోసం కానీ అప్స్టాక్, ఏంజల్ వన్, గ్రో లాంటి కంపెనీస్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అసలు మార్కెటింగే చేయని జిరోదా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న తన కాంపిటీటర్స్ ని దాటుకుని నెంబర్ 1 పొజిషన్ కి ఎలా వచ్చింది అండ్ దీనికోసం నితిన్ కామత్ యూజ్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. నితిన్ కామత్ కర్ణాటకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. ఆయన తన ఇంజనీరింగ్ చదివే టైంలో ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా తన ఖర్చులకి పెద్దగా డబ్బులు ఇచ్చేవారు కాదు. సో ఎలాగైనా సొంతంగా తన పాకెట్ మనీ సంపాదించుకోవాలనుకున్న నితిన్ కామత్ దానికోసం వెతకడం స్టార్ట్ చేశారు. అదే టైంలో తన మార్వాడి ఫ్రెండ్ ఒకరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం చెప్పారు. జనరల్ గా స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించేయచ్చు అనుకుంటారు. అండ్ ఈవెన్ నితిన్ కామత్ కూడా ఆ టైంలో అదే మైండ్ సెట్ తో ఉండి వాళ్ళ ఇంట్లో తన ఖర్చులకు ఇచ్చిన డబ్బులతో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 1997లో తన ఇంజనీరింగ్ లో ఉండగా స్టార్ట్ చేసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ 2001 వరకు కొన్ని లక్షల రూపాయల లాభాలతో నడిచింది. కానీ సడన్ గా 2001లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం కారణంగా నితిన్ కామత్ అప్పటి వరకు సంపాదించుకున్నదంతా పోగా ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఇలాగే ఉంటుంది. మీరు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దిగారా, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కరోనా టైంలో చాలా మంది యూట్యూబర్స్ చేసిన ప్రమోషన్స్ కి యూత్ చాలా మంది ట్రేడింగ్ కి ఎడిక్ట్ అయిపోయారు. అండ్ ఈవెన్ వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా ట్రేడింగ్ చేసి వేలు లక్షలు కోల్పోతున్నారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, జిరోదా ఫౌండర్ నితిన్ కామతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో 2001లో నితిన్ కామత్ తన దగ్గర ఉన్నదంతా స్టాక్ మార్కెట్ లో కోల్పోయిన తర్వాత ఇంకేం ఆలోచించకుండా సైలెంట్ గా వెళ్లి ఒక కాల్ సెంటర్ లో నెలకి 8,000 జీతానికి ఒక జాబ్ జాయిన్ అయ్యారు. బట్ నితిన్ కామత్ ఎంత లాస్ అయినా తనకి స్టాక్ మార్కెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా దాన్ని వదిలిపెట్టలేక తనకొస్తున్న ఆ 8,000 జీతంతోనే మార్నింగ్ అంతా ట్రేడింగ్ చేస్తూ నైట్ కాల్ సెంటర్ లో జాబ్ చేసేవారు. ఇలా తను సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో తనకి జిమ్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ స్టాక్ మార్కెట్స్ కోసం డిస్కస్ చేసుకునే టైంలో ఆయన నితిన్ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న లాభాలు చూసి బాగా అట్రాక్ట్ అయ్యారు. తన అకౌంట్ లో కూడా నితిన్నే ట్రేడింగ్ చేయమని వచ్చిన లాభాల్లో కొంత షేర్ ఇస్తానని డీల్ చేసుకున్నారు. అప్పటికే నితిన్ కామత్ కి 5 సంవత్సరాలకి పైగా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన అకౌంట్ తో పాటు తన ఫ్రెండ్ అకౌంట్ కూడా నితిన్ చాలా ఈజీగానే లాభాల్లోకి తీసుకొచ్చారు. ఇది గమనించిన చాలా మంది వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్స్ అన్ని నితిన్ కి అప్పగించి సేమ్ నితిన్ ఫ్రెండ్ ఇచ్చినట్టే వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత పర్సెంటేజ్ ఇస్తామని డీల్ చేసుకునేవారు. ఇలా ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయిన నితిన్ బిజినెస్ కొన్ని రోజుల్లోనే సుమారు 100 మందికి పైగా వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్స్ హ్యాండిల్ చేయమనే స్థాయికి ఎదిగింది. సో ఎంత లాభాలు వస్తున్నా ఇన్ని అకౌంట్స్ ఒకే వ్యక్తి హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. సో దీనికి సొల్యూషన్ ఆలోచిస్తున్న టైంలో నితిన్ కామత్ ఫ్రెండ్స్ లో ఒకరు సబ్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేయమని సజెస్ట్ చేశారు. సబ్ బ్రోకింగ్ అకౌంట్ అంటే ఒకే అకౌంట్ నుండి ఎంతమంది అకౌంట్స్ అయినా ఆపరేట్ చేయొచ్చు. ఫైనలీ తన సబ్ బ్రోకింగ్ అకౌంట్ ద్వారా చాలా మంది అకౌంట్స్ మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇదే టైంలో స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ కంపెనీస్ చేస్తున్న ఒక మోసాన్ని నితిన్ కామత్ కనిపెట్టారు. అదేంటంటే 2008 టైంలో స్టాక్ మార్కెట్ లో షేర్స్ కొని అమ్మడానికి బ్రోకర్స్ ఫీజు రూపంలో కాకుండా పర్సెంటేజ్ రూపంలో తీసుకునేవారు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో తెలియాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. మన ట్రేడింగ్ బ్రోకర్ మనం చేసే ట్రాన్సాక్షన్ లో 1% కమిషన్ గా తీసుకుంటే మీరు ఒక్క షేర్ కొన్నప్పుడు ₹1 ఫీజుగా కడితే 100 షేర్లు కొన్నప్పుడు ₹100 ఫీజుగా కట్టాలి. ఇది చూడటానికి సింపుల్ గా ఉన్నా మీరు షేర్స్ కొన్నప్పుడు 1% కట్టాలి, అమ్మినప్పుడు కూడా 1% కమిషన్ గా కట్టాలి. అండ్ ఈవెన్ మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ కమిషన్ ఎంత పర్సెంట్ ఉంటే అంతా వాళ్ళకి ఇచ్చేయాలి. జస్ట్ బ్రోకరేజ్ ఫీజు మాత్రమే కాదు, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి తెలియని చాలా రకాల చార్జెస్ వేసి వాళ్ళ నుండి డబ్బులు లాగేసేవారు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడమే చాలా కష్టం అంటే అలా సంపాదించిన డబ్బుల్లో ఈ బ్రోకర్సే సగానికి పైగా తినేసేవారు. సో ఇది గమనించిన నితిన్ కామత్ దీన్ని ఓవర్కమ్ చేసి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రీసెర్చ్ లో తను అమెరికాలో ఉన్న ఒక డిస్కౌంట్ బ్రోకర్ కోసం తెలుసుకున్నారు. డిస్కౌంట్ బ్రోకింగ్ అంటే మీరు ఒక్క షేర్ కొన్నా 1000 షేర్లు కొన్నా మీరు కట్టాల్సిన బ్రోకరేజ్ ఫీజు ఒక్కటే ఉంటుంది. ఈ బిజినెస్ ఐడియాకి బాగా అట్రాక్ట్ అయిన నితిన్ కామత్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తో ఇండియాలోనే
ఫస్ట్ డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు, అదే జెరోదా. జెరోదా స్టార్ట్ చేసిన నితిన్ కామత్ ఇంటెన్షన్ ఒక్కటే, అప్పటి వరకు ఫీజ్ అండ్ ఛార్జెస్ రూపంలో లక్షల్లో డబ్బు నష్టపోయిన కస్టమర్స్ కి ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ సర్వీసెస్ అందించాలనుకున్నారు. అంటే అప్పటి వరకు స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ వాళ్ళ కమిషన్ పర్సెంటేజ్ రూపంలో తీసుకుంటే జెరోదా మాత్రం ఫస్ట్ టైం ఫిక్స్డ్ డిస్కౌంట్ బ్రోకరేజ్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే మీరు ఒక్క షేర్ కొన్నా 1000 షేర్స్ కొన్నా మీరు జెరోదాకి కట్టాల్సిన ఫీజు కేవలం 20 రూపీస్ మాత్రమే. అప్పటి వరకు కోట్లలో లాభాలు చూస్తున్న బ్రోకింగ్ కంపెనీస్ కి జెరోదా ఈ డిస్కౌంట్ బ్రోకింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి చుక్కలు చూపించింది. ఎంతలా అంటే ప్రెసెంట్ ఇండియాలో ఉన్న ప్రతి బ్రోకింగ్ కంపెనీ జెరోదా వచ్చిన తర్వాత వాళ్ళ లాభాలన్నీ కోల్పోయి వాళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకింగ్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కొత్తగా వచ్చిన ఈ కంపెనీ ఇంత తక్కువ ధరకే ఈ సర్వీసెస్ ఎలా ఇవ్వగలుగుతుందని. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ వచ్చుంటే దానికి ఆన్సర్ చెప్తా చూడండి. జెరోదాలో ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే జెరోదా మాక్సిమం వాళ్ళ బిజినెస్ అంతా ఆన్లైన్ లో ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారాగానే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ జెరోదా ఇంత సక్సెస్ అవ్వడానికి టెక్నాలజీ వాళ్ళ బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఒక కారణమే. జెరోదా కంపెనీ స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ చేసి జెరోదాకి సొంతంగా కైట్ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నిజానికి అప్పటి వరకు బ్రోకర్స్ ఇచ్చే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉండేవి, కానీ జెరోదా ఇంట్రడ్యూస్ చేసిన కైట్ ప్లాట్ఫామ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా జెరోదా కస్టమర్స్ కి అవేర్నెస్ కల్పిస్తూ మార్కెట్ లోకి ఎన్నో కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసి ఈ కంపెనీ మొదలైన కొన్ని సంవత్సరాల్లోనే అప్పటి వరకు స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న చాలా కంపెనీస్ ఇంక్లూడింగ్ అప్ స్టాక్స్ ని కూడా దాటేసి నెంబర్ 1 పొజిషన్ కి వచ్చేసింది. జెరోదా దగ్గర నుండి తిరిగి కస్టమర్స్ ని లాక్కోవడానికి కాంపిటీటర్ కంపెనీస్ చాలా ప్లాన్స్ వేశాయి, కానీ వాటన్నింటినీ జెరోదా ఎలా తిప్పికొట్టి ఇంకా ఈ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉందో తెలిస్తే నిజంగా మనుషులు ఎంత తెలివిగా ఆలోచిస్తారా అనిపిస్తుంది. సో జెరోదా దగ్గర నుండి కస్టమర్స్ ని లాక్కోవడానికి మేజర్ గా చాలా కంపెనీస్ వేసిన ప్లాన్స్ ఏంటంటే, నెంబర్ 1 పెయిడ్ ప్రమోషన్స్. అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్ మీరు గమనిస్తే గత 3 సంవత్సరాల నుండి చాలా రకాల స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ని ప్రమోట్ చేశారు. లైక్ అప్ స్టాక్స్ అని ఒకరు, ఏంజల్ బ్రోకింగ్ అని ఒకరు, గ్రో అని ఇంకొకరు. వీళ్ళంతా సడన్ గా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కంపెనీస్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసేలా చేపించాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ప్రమోషన్స్ చేసిన ఏ ఒక్క యూట్యూబర్ కూడా జెరోదాని ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే జెరోదా మార్కెటింగ్ కోసం ₹1 కూడా ఖర్చు పెట్టదు. నెంబర్ 2 రిఫరల్ రివార్డ్స్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఇందులో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిఫర్ చేస్తే 500 నుండి 1500 వరకు కూడా రిఫరల్ అమౌంట్ ఆఫర్ చేశారు. కానీ ఇక్కడ కూడా జెరోదా ₹1 ఇవ్వకపోగా అన్ని కంపెనీస్ ఫ్రీగా అకౌంట్స్ ఆఫర్ చేస్తుంటే జెరోదా మాత్రం ₹200 అకౌంట్స్ ఓపెనింగ్ ఛార్జ్ పెట్టింది. అండ్ ఈవెన్ కస్టమర్స్ పే చేసి జెరోదా దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేశారు కూడా. నెంబర్ 3 అడ్వర్టైజ్మెంట్స్. ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా యూట్యూబ్, ఫేస్బుక్, టీవీ, ఇంటర్నెట్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కస్టమర్స్ ని లాక్కోవడానికి యాడ్స్ వేశాయి. అండ్ ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా జెరోదా మీకు ఒక్క చోట కూడా కనిపించదు. సో మై డియర్ ఆడియన్స్, ఈ కంపెనీస్ అన్ని కలిసి ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ వేపించినా, అదే యాడ్స్ అండ్ పబ్లిసిటీ కోసం ₹1 కూడా ఖర్చు పెట్టని జెరోదాని లాభాల్లో కానీ యూజర్ బేస్ లో కానీ దాటుకుని ముందుకు వెళ్లిన కంపెనీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. అగైన్ ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న ఈ కంపెనీస్ కి జెరోదా కంటే తక్కువ లాభాలు రావడం ఏంటి? ₹1 కూడా ఖర్చు పెట్టిన జెరోదా టాప్ ప్లేస్ లో ఉండడం ఏంటని? దీని వెనుకున్న లాజిక్ ఏంటో చెప్తా చూడండి. జెరోదా కాంపిటీటర్ కంపెనీస్ అన్ని కూడా జెరోదా నుండి కస్టమర్స్ ని లాక్కోవడానికో, జెరోదా కంటే ఎక్కువ యూజర్ బేస్ సంపాదించి నెంబర్ 1 అవ్వడానికో ట్రై చేసే కానీ అసలు వాళ్ళ కస్టమర్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ పని జెరోదా చేసింది. అర్థం కాలేదు కదా? చెప్తా చూడండి. నిజంగా స్టాక్ మార్కెట్ లో సీరియస్ గా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే వాళ్ళకి కావాల్సింది ఫ్రీ ట్రేడింగ్ అకౌంట్స్, వాళ్ళు ఇచ్చే 500 బోనస్ అమౌంటో కాదు, ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్. ఎందుకంటే నిజంగా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే వాళ్ళకి ఈ రిఫరల్ బోనస్లు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు నథింగ్. అందుకే జెరోదా ఈ బిజినెస్ లో ట్రాన్స్పరెన్సీ ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్స్ నమ్మకాన్ని పొంది లక్షలు కోట్లలో ట్రేడింగ్ చేసే క్వాలిటీ కస్టమర్స్ ని తన సొంతం చేసుకుంది. మరోవైపు కోట్లు ఖర్చు పెట్టి అనవసరమైన యాడ్స్ అండ్ రిఫరల్ బోనస్ రూపంలో డబ్బిచ్చి మరీ అకౌంట్స్ ఓపెన్ చేపించిన ఈ కంపెనీస్ అన్ని జెరోదా కంటే వెనకొండడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళిచ్చే 500 to 1000 రూపీస్ కి టెంప్ట్ అయ్యి అకౌంట్స్ ఓపెన్ చేసేది కేవలం స్టూడెంట్స్ అండ్ సమ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే. అండ్ వీళ్ళు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ పెద్దగా చేయలేరు. ఒకవేళ చేసినా దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో
ఇలాంటి కస్టమర్స్ తో ఈ బ్రోకింగ్ కంపెనీస్ కి పోయేది తప్ప వచ్చేది పెద్దగా ఉండదు. జిరోదా CEO నితిన్ కామత్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. అందులో వాళ్ళ కంపెనీ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఉన్న 95% పీపుల్ ట్రేడింగ్ లో లాస్ అవుతున్నారని, కేవలం 5% మాత్రమే ప్రాఫిట్స్ లో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. నిజంగా ఒక బ్రోకింగ్ కంపెనీకి ఓనర్ అయి ఉండి ఇలాంటి ట్వీట్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అండ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ట్వీట్ కోసం ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను చెప్పింది ట్రేడింగ్ లో డబ్బులు రావని కాదు, అది సరిగా చేయడం రాక 95% పీపుల్ ఫెయిల్ అవుతున్నారని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి నితిన్ కామత్ జిరోదా వర్సిటీ అనే వెబ్సైట్ లాంచ్ చేశారు. సో ఫైనలీ 2005లో జస్ట్ ఒక్క కస్టమర్ తో స్టార్ట్ అయిన నితిన్ కామత్ బిజినెస్ ఈ రోజు $2 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న జిరోదా కంపెనీగా మారింది. అండ్ ఇలా మారడానికి యూజ్ అయిన 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇది నేను ఈ వీడియోలో మాత్రమే కాదు, ఇప్పటి వరకు చేసిన చాలా బిజినెస్ కేస్ స్టడీస్ లో మనం దీనికోసం మాట్లాడుకున్నాం. ఏ బిజినెస్ లో అయినా మీకు సక్సెస్ రావాలంటే ప్రెజెంట్ మార్కెట్ లో కస్టమర్ ఫేస్ చేస్తున్న ఏదో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి దాన్ని బిజినెస్ గా మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పాయింట్ నెంబర్ 2, ట్రై టు గెయిన్ కస్టమర్స్ ట్రస్ట్. ఏ కంపెనీ మీదైనా కస్టమర్ కి ఉన్న నమ్మకమే ఆ కంపెనీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. కోట్లు ఖర్చు చేస్తున్న కంపెనీస్ అన్ని జిరోదా వెనకుంటే ఒక్క రూపాయి కూడా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిన జిరోదా నెంబర్ 1 గా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? కస్టమర్స్ నమ్మకం. అందుకే అన్ని కంపెనీస్ ఫ్రీగా అకౌంట్స్ ఇస్తామంటున్నా కస్టమర్స్ కి జిరోదా మీద ఉన్న నమ్మకంతో డబ్బులు కట్టి మరీ జిరోదాలో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, ఇన్నోవేషన్. మీరు బిజినెస్ లో అయినా పర్సనల్ కెరియర్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు జిరోదా బ్రోకింగ్ ఇండస్ట్రీలో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టే ఒకప్పుడు షేర్స్ కొనాలంటే బ్రోకర్స్ చుట్టూ తిరిగిన కస్టమర్స్ ఈ రోజు వాళ్ళ ఫోన్స్ లో వాళ్లే సొంతంగా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. సో ఫైనలీ ఈ కేస్ స్టడీలో మీరు నితిన్ కామత్ బిజినెస్ మోడల్ నుండి ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.